మీ అమ్మా నాన్నలకి బర్త్డేలు, మ్యారేజ్ యానివర్సరీలు జరిపినా జరపకపోయినా వారి షష్ఠి పూర్తి మాత్రం తప్పకుండా జరిపించండి. ఒక అతను నన్ను ప్రేమిస్తున్నానని నా వెంట పడుతున్నాడే. ఎవరే అతను? ఇతను రేషన్ షాప్ లో ఉండే అతను కదా. అమ్మా, తల్లివి కాబోతున్నావమ్మా. ఏంటి? చూడమ్మా, నిజం చెప్పినందుకు గిరి వాళ్ళ నాన్న కొట్టారు. ఇంకెప్పుడు నిజాలు చెప్పనమ్మా. అబద్ధం అనేది మురికి నీరు లాంటిది, అది ఎందుకు పనికిరాదు. ఎవరైనా ధైర్యం కోసం ఏం చేస్తారు? ఏం చేస్తాం బాబు, ఈ గోదారమ్మకు మొక్కుంటాం, ఆ దేవుడికి దండం పెట్టుకుంటాం. నేనైతే ఇలా దూకుతాను. ఎవర్రా నువ్వు? నా పేరు శ్రీరామ్, పబ్లిక్ లాయర్. అయితే సరిగ్గా లేని వాటిని సవరించడం నా కర్తవ్యం. న్యాయాన్ని కాపాడడం నా వృత్తి. నేను ఒక నిప్పుని తయారు చేశాను అనుకునేదాన్ని. అది నాకు చాలా గర్వంగా ఉంది. ఏంట్రా డ్యూటీలో ఉన్న ఎస్ఐని రా అంటున్నావు? యూనిఫామ్ డ్యూటీని రిలేట్ చేస్తుందంటే నేను యూనిఫామ్తోనే పడుకుంటా. ఒకప్పుడు నిన్ను చూసి పారిపోయిన వాళ్ళందరూ ఇప్పుడు నిన్ను చూసి పొగుడుతుంటే నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? मैं रुपेश शेरवी को बहुत बहुत बधाई देता हूँ कि तेलुगु पिक्चर बनाया है। शमशाबाद शेरवी समाज अध्यक्ष की तरफ से हार्दिक हार्दिक बधाई। जो पिक्चर बनाया समाज का नाम बहुत रोशन करा और बहुत अच्छे पिक्चर बनाया। समाज के सब लोगों से विनती है कि ये पिक्चर देखे, अपना समाज का बच्चा बने और समाज की पिक्चर है, बहुत अच्छी पिक्चर है, सब जना देखना चाहिए। హాయ్ అండి, ఇప్పుడే షష్ఠపూర్తి సినిమా చూసి వచ్చానండి. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీకి చాలా బాగా వర్కౌట్ అవుతుంది. దాంట్లో మన అమ్మ నాన్న గుర్తొస్తారండి ఆ సినిమా చూడగానే. దాంట్లో హీరో అయితే చాలా బాగా చేశాడండి రూపేష్ గారు. నిజంగా చాలా బాగుంది. అందరూ తప్పకుండా చూడండి సార్, థియేటర్స్లో ఉంది. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఇప్పుడే షష్ఠపూర్తి అనే సినిమా చూసి వస్తున్నాను. ఆ సినిమాలో అందరూ నటీనటులు చాలా బాగా నటించారు. ఇటువంటి సినిమా రావడం అన్నది మన అదృష్టం. ఈ సినిమాని అందరూ చూసి మెచ్చుకొని ఇంకా పైకి తీసుకురావాలని నా ఆకాంక్ష. అలాగే మీరు కూడా ఇంకో 10 మందికి చెప్పి దీన్ని ఇంకా ప్రోత్సహించాలనేసి నా ఆశ. पिक्चर का नाम है षष्ठी पूर्ति। मैंने खुद फैमिली के साथ जाके पिक्चर देखी है, बहुत अच्छी पिक्चर है, आप भी सब जने जाइए। నేను జస్ట్ ఇప్పుడే మూవీ చూస్తున్నానండి. మూవీ చాలా బాగుంది. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన రూపేష్ గారు అండ్ ఆకాంక్ష సింగ్ వగేరా సబ్ అందరు చాలా బాగా నటించారు. అండ్ ఈ షష్ఠి పూర్తి అనేది ఒక ఎమోషనల్ సెంటిమెంట్ టైప్ మూవీ. మొత్తం ఫ్యామిలీతో చూడొచ్చు మీరు అందరు కలిసి. హోప్ ఫర్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. హాయ్ అండి, జస్ట్ ఇప్పుడే మేము మూవీ చూసి వచ్చాము, మొత్తం ఫ్యామిలీతో వచ్చాము. చాలా మంచి మూవీ ఉంది, స్టోరీ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ చాలా సూపర్ ఉంది. మన యాక్టర్ గారు అండ్ హీరోయిన్ గారు చాలా మంచిగా చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు, అర్చన మ్యామ్ అందరూ. అండ్ మ్యూజిక్ ఎస్పెషల్లీ సూపర్ మ్యూజిక్ అండి, చాలా మంచిగా ఉందండి. అందరు ఖచ్చితంగా చూడాలి. థ్యాంక్ యూ. నమస్తే అండి, ఇప్పుడే షష్ఠపూర్తి సినిమా చూసాం, బాగుంది. అంటే మన యూత్కి ఒక యాంగిల్లో అమ్మా నాన్న గ్రాండ్ పేరెంట్స్ది ఆ కనెక్ట్ తెలియాలి. ఈ సినిమా ద్వారా మీకు తెలుస్తుంది. ఒక డైలాగ్ ఉంది ఆ సినిమాకి, మొత్తం ఆ డైలాగ్ ఒకటే చెప్పేస్తుంది. అదే మీ అమ్మా నాన్నకి బర్త్డే చేసిన, యానివర్సరీ చేయలేపినా షష్ఠి పూర్తి మాత్రం ఎలాగైనా చేయండి అని ఒక డైలాగ్ ఉంది. ఆ ఒక్క ఎమోషన్ అర్థం అవుతే ప్రతి ఓన్లీ సినిమా చూసాక ఎక్కడో అమ్మా నాన్నతో కనెక్ట్ అవుతారు. నమస్తే అండి, ఇప్పుడే షష్ఠి పూర్తి మూవీ చూసాము. చాలా బాగుంది మూవీ. అందులో విలువల్ని బాగా నేర్పించారు. రూపేష్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అండి, బాగా అనిపించింది. హీరోయిన్ కూడా బాగా చేసింది, అంతా బాగున్నారండి. నిజంగా సినిమా నేను ఇప్పుడు చూసి వస్తాను. షష్ఠపూర్తి మూవీ చాలా బాగుంది.
నాకైతే ఫస్ట్ మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. మేము అక్కడ దూరంలో ఉంటున్నాం. చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్తే ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇప్పుడే షష్టిపూర్తి మూవీ చూసి వచ్చానండి. చాలా చాలా బాగుంది. ఇంకోటి మ్యూజిక్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా కుటుంబ సమేతంగా వెళ్ళి చూడండి. నియరెస్ట్ థియేటర్. ఆల్ ద బెస్ట్. హలో అండి, ఇప్పుడే షష్టిపూర్తి మూవీ చూసి వచ్చాం. సినిమా చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా కూడా సినిమా బాగుంది. ఓకే అండి, అందరూ ఫ్యామిలీతో చూడాలి. బాగుందండి షష్టిపూర్తి సినిమా. హీరో హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. అండ్ రాజేంద్ర ప్రసాద్ కూడా బాగా చేశారు. అందరూ ఇళయరాజు మ్యూజిక్ చాలా బాగుంది. ఇప్పుడే మూవీ చూసానండి. మూవీ చాలా బాగుంది. ఈ మూవీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫ్యామిలీకి చాలా కనెక్ట్ అవుతుంది. సో మ్యూజిక్ కూడా బాగుంది. చూడండి అందరూ. థ్యాంక్ యూ.